వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఇరీప్లేసబుల్ జాసీస్. సో ఈరోజు మనం ట్రావెల్ వాక్ చేస్తున్నాం అండ్ పిఎస్ టాకింగ్ డ్రైవ్ అని మాకు ఒక 4 hours డిస్టెన్స్లో ఒక మంచి సీనిక్ డ్రైవ్ ఉంది. సో అక్కడ బీచ్ ఉంటుంది, యూ గెట్ టు సీ స్లీపింగ్ బేర్ డ్యూన్స్. ఇంకెందుకు డిలే, నాతో పాటు వచ్చేయండి. అలా మా క్యూట్ బుద్ధాన్ని చూస్తూ జర్నీ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు టైం 9 AM అయింది. మనం అక్కడికి వెళ్ళేసరికి ప్రాబబ్లీ 12:30 అవ్వచ్చు, చూద్దాం. ఈ ట్రావెల్ టైం అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఈ వ్యూ చూస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. పింక్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఫాల్ లీవ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్ చేసేసామండి అండ్ కాఫీ కోసం ఒక చిన్న స్టాప్ ఇక్కడ. అండ్ ఈ ఏరియాకి వచ్చేస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నాకు అలా ఫ్లాష్ అయింది. అక్కడ కూడా ఇట్లాగే సుబాబుల చెట్లు, చాలా పొలాలు, ఇంకా బాన్స్ కనిపించాయి నాకు దారిలో. ఫిల్మీగా చెప్పాలంటే చెట్లు, చేమలు, వాగులు, వంకలు ఇవన్నీ దాటుకుంటూ ఫైనల్గా పిఎస్ టాకింగ్ డ్రైవ్ వచ్చేసింది. పాండమిక్ వల్ల అనుకుంటా ఎంట్రన్స్లో మాకు చెకింగ్ జరగలేదు అండ్ అడ్మిషన్ టికెట్ లేదు. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ ఫర్ పిఎస్ టాకింగ్ డ్రైవ్. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ఒక అతను అప్పటి వరకు సైలెంట్గా నుంచొని నా చేతిలో కెమెరా చూసి హీ స్టార్టెడ్ డాన్సింగ్. వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించబోతున్నాను. ఇందాక మీరు చూసిన వ్యూ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తే సేమ్ లొకేషన్ కొంచెం దగ్గరగా చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ట్రావెల్ చేసి మనం కాటన్ వుడ్ ట్రైల్ అనే ఒక హైకింగ్ ట్రైల్ దగ్గరికి వెళ్దాం. నాకైతే ఎస్పెషల్లీ ట్రావెలింగ్ లో సన్ రూఫ్ ఓపెన్ చేసేసుకొని ఇట్లా పైననే నుంచొని వ్యూ మొత్తం ఎంజాయ్ చేయడం చాలా చాలా ఇష్టం. సో మనం ఇప్పుడు కాటన్ వుడ్ ట్రైల్ అనే ఒక ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం హైకింగ్ చేయబోతున్నాం. వేటుకో చూద్దాం నేను ఎంత దూరం నడవగలుగుతాను, ఎక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతాను అని. తర్వాత వచ్చే వ్యూ పక్కన పెట్టేస్తే నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అసలు ఏంటో పిచ్చి జనాలు, మనమేమో ఇండియాలో ట్యాన్ అవ్వద్దు, ఎండలో తిరగద్దు అనుకుంటాం. వీళ్ళేమో ట్యాన్ కోసమని ఇట్లా పిచ్చి పిచ్చి వేస్ అన్ని ఎత్తుకుంటూ ఉంటారు అమెరికాలో. ఇది ఫ్రెజైల్ ట్యూన్ గ్రాసెస్ అంట. మనం ఆల్ ద వే హైక్ చేసుకొని ఆ హైట్గా కనిపించే ఏరియా దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. నాకైతే ఈ ఏరియా చూడగానే మృగరాజు చిరంజీవి మూవీలో గట్టిలో నుంచి సడన్ గా లైన్ బయటకు వస్తుంది కదా, అదే ఫీల్ అనిపించింది. భయం వేసింది నడుస్తుంటే. అలా కష్టపడి నడిచి నడిచి ఇక్కడికి రాగానే ఈ వ్యూ ఇట్లా చూడగానే అప్పటి వరకు పడిన శ్రమ అంతా మర్చిపోయాం. ఇట్స్ లైక్ క్వైట్ రిలాక్సింగ్ అండ్ నాకు తెలిసి ఈ ట్రిప్లో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇప్పటి వరకు చూసిన వ్యూస్ అన్నిట్లో. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ వాటర్కి చాలా హై లెవెల్లోకి ఉంది కదా సాయిల్, అంటే చాలా స్లోప్తో కిందకి వెళ్తే మనకు అక్కడ వాటర్ కనిపిస్తుంది. ఇదంతా ఎవరు ఆర్టిఫిషియల్గా చేసింది కాదు, న్యాచురల్గా దానంతట అవే ఈ డ్యూన్స్ అనేవి ఫామ్ అయ్యాయంట. అన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఈ వ్యూ మాత్రమే అలా చూస్తూ 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 అక్కడే నుంచున్నాను నేను. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ ప్లేస్. బా, నేను ఎంజాయ్ చేస్తే సరిపోదు కదా, మీరు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో అందుకని మీ అందరి కోసం ఒక క్లోజప్ మళ్ళీ వేస్తున్నా, చూడండి.
నన్ను అలా వదిలేస్తే ఇక్కడే ఉంటా, ఇంక ఇక్కడ నుంచి కదలకుండా. బట్ మనకి ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉంది చూడడానికి. సో వదలలేక నేను ఇక్కడ నుంచి స్లోగా బయటకు వచ్చి స్టార్ట్ అయ్యాను వేరే వ్యూ పాయింట్ చూడడానికి. ఒక డిఫరెంట్ సీనిక్ వ్యూ పాయింట్ చూడడానికి మనం వచ్చాము ఇప్పుడు. సో ఎక్సైటెడ్. అంతే అండి, ఈ రోజుకి మన ట్రావెల్ బ్లాగ్ అయిపోయింది. మీరు అందరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మనం ఇంకా ఇట్లాంటివి చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేద్దాం వర్చువల్గా. సో అప్పటి వరకు ఇట్స్ మీ జాహ్నవి సైనింగ్ ఆఫ్. బాయ్. what are you waiting for? Please subscribe and click on the bell icon to get more interesting updates and notifications from the Irreplaceable Jazzies. Thank you.